జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నా వీడియో ద్వారా మీకు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్దామనుకుంటున్నాను. సో ఈ రోజుల్లో మన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కానీ ఏదైనా తీరని కోరికలైనా మన పిల్లలకు మన కుటుంబంలోని పిల్లలకు ఏదైనా అవసరానికి చదువు కానీ విద్య కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ మరి ఇతర కారణాలైనా సరే శుభకార్యాలు జరగాలైనా ఏదైనా మనకి ఏదైనా పనులు జరగాలైనప్పటికీ కూడా మన శక్తి మన ప్రమేయం కంపల్సరీ ఉండాలి. మన శక్తి మేరకు మనం ఎలాగో చేయాలి. దానికి తగ్గట్టుగా మనకి దైవం కూడా సహకరించాలంటే ఆయన నామస్మరణ మనకి ఉండాలి కదండి. అందువల్ల ఒక చిన్న బుక్ అండి ఇది, సకల కార్యసిద్ధి శ్రీమద్ రామాయణం. ఇది ప్రతి బుక్ స్టోర్స్లోనూ దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఇది నా కుటుంబంలో చిన్న సమస్యకి నాకు ఒక మేడం గారు నాకు సజెస్ట్ చేశారు. మంచి జరుగుతుంటే అందరికీ చెప్పడం మంచిదే కదా. సో అందుకు నేను నా ఛానల్ ద్వారా మీకు ఇది చెప్తున్నాను. ఇది బుక్ వచ్చి సకల కార్యసిద్ధికి శ్రీమద్ రామాయణ పారాయణం. ఇది మామూలుగా మన రామాయణానికి సంబంధించింది అండి ఇది. కాకపోతే దీంట్లో సర్గలు సూక్ష్మలో మోక్షం అన్నట్టు మనం అంత పెద్ద బుక్ చదవలేం కదా. మనకు టైం కూడా ఈ రోజుల్లో ఉద్యోగాల నిమిత్తం మనకు అంత టైం కూడా ఉండట్లేదు కదా. సో ఒక 20 minutes అండి మనకున్న దానికి ఒక ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి. సపోజ్ మన పాప వివాహం జరగాలనుకోండి, దానికి ఒక 2-3 సర్గలు ఉంటాయి. దానికి ఏ ప్రసాదం పెట్టాలి అని కూడా ఉంటుందండి. అది రోజు చదువుకుని ఆ పట్టికలోనే ఉంటుందండి. ఇంట్లో ఒక పట్టిక ఉంటుంది. సపోజ్ పాప వివాహం దానికి సంబంధించి ఇన్ని సర్గలు చదవాలి, దీనికి ప్రసాదం పెట్టాలని పట్టికలోనే ఉంటుందండి ఇది. అలాగే పిల్లలకి సద్బుద్ధి కలగడానికి ఇంకా అన్ని రకాలనండి. ధర్మబద్ధంగా ఏ కోరిక నెరవాలన్నా మనకి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండాలన్నా, సీతామాతల్లి ఆశీస్సులు ఉండాలన్నా మనం నమ్మకంతో ఈ బుక్ చదువుకోండి. ఇన్ని రోజులని నేను మండలం రోజులు చదివానండి. నాకు మంచిగా జరిగింది. అంతా అనుకున్నట్టు జరిగింది ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల. సో ఇది కూడా మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. ఇది అన్ని బుక్ స్టోర్స్లోనూ దొరుకుతుంది. ఏ విధంగా ఉంటుందండి బుక్. ఇది చిన్న బుక్ అండి, 200 రూపీస్ అంత ఉంటుందండి దీని కాస్ట్. చూడండి ఈ విధంగా ఉంటుంది. చూడండి, జన్మాంతరమున సకల సౌఖ్య ప్రాప్తికై ఇంకా చాలా ఉంటాయండి అలాగా. ఇదంతా అది మామూలుగా మన రామాయణంలో ఉన్న రాముని వర్ణ అన్నీ ఉంటాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు ఇంకా చూపిస్తానండి. చూడండి, నమ్మకంతో చదవండి. మీకు కంపల్సరీ మీకు మంచి గుణం కనిపిస్తుంది. చూడండి, ఇది సంతానమునకు సద్బుద్ధి కలుగుటకై ఇంకా ఉంటాయండి. మోక్షం కలగడానికని అదని చాలా ఉంటాయండి. చూడండి, ఇదిగో ఈ విధంగా మనం ఒక మండలం రోజులు మనం ఏదైనా ఒక కోరిక అనుకున్నామంటే కంపల్సరీ ఎన్ని రోజులు అని ఉంటుందండి. దానికి తగ్గ ప్రసాదం ఏదో చిన్న 5 అరటిపళ్ళు అలా సింపుల్గానే ఉంటుందండి. అది చదువుకుని ప్రసాదం పెట్టుకొని స్వామికి నమ్మకంతో దండం పెట్టుకోండి. కంపల్సరీ మీ కోరికలు నెరవేరుతాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. నమస్తే అండి.